హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. ఒక్కొక్కసారి అందరం మనం అంతా కూడా ఆడవాళ్ళని చూసి అయ్యో అబ్బా అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి అబ్బాయిలను చూస్తే కూడా ఆ. వామో వీడు ఎట్లా ఎగుతాడో. మళ్ళీ ముఖ్యంగా భార్యకి అమ్మకి మధ్య ఎప్పుడు పోకలాగా అటు ఇటు నలిగిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చెప్పొచ్చు అంటారు? నిజంగా కూడా చాలా కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడినా ప్రజెంట్గా ఎవరు సఫరరో వాళ్లకు చెప్పడానికి మాట్లాడతాం కానీ ఆడవాళ్లే అందరు అభాగ్యులని అయితే ఎప్పుడు మాట్లాడుకోం. అండ్ మీ అమ్మ కంటే నేను ఎక్కువనా అనే ఒక సంఘటన తీసుకురావడము ఆడవాళ్ళు ఒకవేళ చేసినట్టయితే చాలా దౌర్భాగ్యం. మీ అమ్మ కంటే ఎక్కువ అని మాత్రం క్వశ్చన్ అడగండి. అది అడిగావంటే రేపు నీకు నిన్ను నీ కొడుకు కానీ నీ కూతురు కానీ అదే క్వశ్చన్ అడుగుతారు. మరే ఎక్కువ ఎవరు కాదు, అమ్మను బాగా చూస్తున్నాడు అంటే నిన్ను బాగా చూస్తాడు, మార్కులేసే దానికి ఒత్తాసు పలుకు. మీ అత్తగారు నిన్ను బాగా చూడకపోతే నువ్వు వెళ్ళి మీ అత్తగారితో డైరెక్ట్ గా డీల్ చేసుకో. కానీ మీ వారికి మధ్యలో లాగొద్దు. చెప్పాలి అని ఉంటే గనక నీ వల్ల అయింది అని ఆయనను బ్లేమ్ చేయకు. ఎందుకంటే ఆయన పాత్ర లేదు. తల్లిని మార్చగలిగే శక్తి ఉంటే ఆయన ఎప్పుడో, ఆయన కూడా నువ్వెంత అయ్యావు, ఆయన కూడా ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి. తల్లిని ఎలా మారుస్తాడు? అమ్మా నువ్వు తప్పు అంటే తీసుకునే అంత అమ్మ కూడా తట్టుకోలేదు. దట్స్ వాట్ ఐ సే. ఒక మనిషి ఇద్దరికి ఒకేలాగా ఉండరు. అబ్సల్యూట్లీ కదా. మనం వీడియోలో చెప్పాం కదా,